ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకైతే సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అయితే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటుగా ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. ఇక మరోపక్క వరంగల్ జిల్లాకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పుడిప్పుడే కూడా కౌంటింగ్ కేంద్రాలకైతే ఏజెంట్లు అభ్యర్థులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం 7:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వీరికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకైతే లెక్కింపు ప్రక్రియ అయితే మొదలవుతుంది. మొదట లెక్కింపు కేంద్రాల్లో ఉన్నటువంటి భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్స్ అయితే ఆయా సంబంధించినటువంటి పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మాత్రం ఇటు సీట్లను అయితే పరిశీలించిన తర్వాతకైతే వీటిని అయితే తెరుస్తారు. మొదట ఓట్లను అదేవిధంగా పార్టీల గుర్తుల వారిగా వేరు కట్టలు అయితే కలుతారు. ఆ తర్వాత ఇక్కడ లెక్కించినటువంటి ఓట్లను ఏ పార్టీ ఎన్ని వచ్చాయో అవన్నీ కూడా ఒకసారి నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు కూడా లెక్కింపు వివరాలను కూడా ఇక బోర్డుపై కూడా అయితే కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో 260 వార్డులు ఉన్నాయి. ఇందులో 1073 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి అనుగుణంగా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రాంతాల్లో మాత్రం అక్కడే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టాలని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పరిధి చూసుకుంటే మాత్రం 36 వార్డులు ఉన్నాయి. ఈ యొక్క రిజల్ట్ మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటగా మాత్రం ఇటు వర్ధనపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 12 వార్డులే ఉన్నాయి కాబట్టి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క రౌండ్ లో మాత్రం 3 వార్డులకు సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వీటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సుమారుగా ఒక్కొక్క రౌండ్ కూడా 100 మంది సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మొత్తం ఒక టేబుల్ చొప్పున కూడా అంటే 3 వార్డులకు సంబంధించి ఒక టేబుల్ అయితే ఏర్పాటు చేస్తారు. 4 టేబుల్లను ఇక్కడ వేయడం, అదేవిధంగా మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి, అదేవిధంగా అక్కడ అభ్యర్థులు, అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పొచ్చు. ఒక్కొక్క రౌండ్ మాత్రం సుమారుగా గంట నుంచి గంటన్నర పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓట్లకు అనుగుణంగా వాటిని లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ చేసిన తర్వాత వెంటనే కూడా రిజల్ట్ ప్రకటించడం, ఆ తర్వాత మిగతా సంబంధించినటువంటి 3 అభ్యర్థులను కూడా మళ్ళీ లోపలికి పిలుస్తారు. సేమ్ అదే విధంగా ఏజెంట్లను సమక్షంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది చెప్పచ్చు. ఇందులో కౌంటింగ్ జరిగేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమం అయితే నిర్వహించాలని చెప్పొచ్చు. గతంలో అనుభవం ఉన్నటువంటి అధికారులను ఇక్కడ రిటర్నింగ్ అధికారి సమక్షంలో వీరి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇట్లా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పారదర్శకంగా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరిగేందుకైతే కూడా అధికారులు ఏర్పాటు చేయడం, ఇక్కడ మైక్రో అబ్జర్వర్లు, సీసీ కెమెరాల నిఘాలో మాత్రం యొక్క కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరో పక్కనే అభ్యర్థులు, ఏజెంట్లు ఉంటారు కాబట్టి లెక్క పెట్టేటువంటి ప్రతి ఒక్క ఓటును కూడా వారికి చూపించిన తర్వాత ఆ యొక్క బాక్స్ లో వేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే చేస్తారు. కాబట్టి ఇందులో ప్రధానంగా ఏవైనా తెల్లని ఓట్లు ఉన్నా గానీ, లేకపోతే ఏదైనా బ్యాలెట్ బాక్స్ సంబంధించిన స్వస్తిక్ 2 వైపులా ముద్రణ పడినా, లేకపోతే కాస్త ఏమైనా ఏదో బ్యాలెట్ బాక్స్ రాతలు రాసినా, లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తెల్లనివిగా ప్రకటిస్తారు. అవన్నీ కూడా ఏజెంట్ల సమక్షాన్ని చూపించడానికి అవి వేరుగా చేస్తారని చెప్పొచ్చు. మరోవైపు కలిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగడంలో మెయిన్ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే కూడా ఏదైనా ఓట్లు మాత్రం సమానంగా వస్తే మాత్రం ఇక్కడ అభ్యర్థుల సమక్షంలో వారందరూ కూడా చూపించిన తర్వాతకి దీన్ని మాత్రం రిటర్నింగ్ అధికారి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక అభ్యర్థి మరొక అభ్యర్థికి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఆ గెలుపును నిర్ధారించే అధికారం మాత్రం రిటర్నింగ్ అధికారి ఉంటుంది. ఈ క్రమంలో వారి సమక్షంలోనే ఏతున్న కూడా ఒక లాటరీ ద్వారా కూడా విజేత అయితే ప్రకటిస్తారు. ఏతను కూడా అభ్యర్థులు సమానంగా వచ్చినట్టు వారందరూ కూడా చిట్టీలపై పేర్లు రాసి ఒక బాక్సులు వేసిన తర్వాత అందులో ఒకరితో అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన క్రమంలో ఎవరైతే పేరు వస్తారో వారిని విజేతగా అయితే కూడా ప్రకటిస్తారని చెప్పొచ్చు. దీనికి పూర్తి అధికారం అంతా అక్కడ
రిటర్నింగ్ అధికారిపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఇలాంటి ఘటనలు కూడా గతంలో చూసుకున్నాం. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇట్లాంటి చాలా జరిగాయి. కాబట్టి ఇటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు కూడా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే మాత్రం ఇలాంటి ఏదో లాటరీ ద్వారా కూడా విజేతను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. మరోవైపు ఇచ్చినటువంటి ఏదైనా సమస్య ఏర్పడినా లేకపోతే ఏదైనా ఏదైనా లెక్కింపు ప్రక్రియలో తమకు ఏమైనా అనుమానం వచ్చినా కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత 1 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మాత్రం అటువంటి అభ్యర్థి ఏజెంట్ తో సహా ఒక లేఖలో కూడా పూర్తిగా దానికి సంబంధించిన అంశాలను పొందుపరుస్తూ రిటర్నింగ్ అధికారికి అయితే లెటర్ రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందులో సరైనటువంటి తప్పులు ఉన్నాయా లేదా దానిపై కూడా ఒక లెటర్ ద్వారా ఇచ్చిన తర్వాత దాన్ని ఇస్తారు. పరిశీలించిన తర్వాతే రీకౌంటింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేందుకైతే రిటర్నింగ్ అధికారిదే ఫైనల్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాలు మాత్రం పోలీసులు భారీగా అయితే భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ సంబంధించిన అయిపోయిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ సంబంధించిన కేంద్రాలకు సుమారుగా 200 మీటర్ల పరిధి వరకు ఎవరిని కూడా అనుమతించడం, కేవలం అభ్యర్థులు వారితో ఉన్నటువంటి ఏజెంట్స్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డును అయితే ఏర్పాటు చేశారు. వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తారు. ఈ క్రమంలో మిగతా సంబంధించిన పార్టీ సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా మిగతా సంబంధించిన అనుచరులు ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాలకి రాకుండా కూడా వారిని అయితే అనుమతి అయితే నిరాకరించాలని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఈ 200 మీటర్ల లోపు ఎవరున్నా కూడా వారిపై కేసులు నమోదు చేస్తానని చెప్పి ఇప్పుడు ఒకవైపు వరంగల్ సిపి సంతోష్ సింగ్ అయితే ఒక హెచ్చరికలు జారీ చేయడం, ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఏదో బిఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం అయితే సెక్షన్ అయితే అమల్లో కాబట్టి ఎవరు కూడా గుంపులుగా రాకూడదు, ఎవరు కూడా ఆందోళనకరమైనటువంటి అంశాలు అదేవిధంగా ర్యాలీలు అలాంటి చేయకూడదంటూ కూడా కొన్ని ఆచరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి 3 వాటినైతే కౌంటింగ్ జరుగుతుంది. సుమారుగా గంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మొదటగా చిన్న ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఇటు వర్ధనపేట, కేసముద్రం ఈ వీటికి సంబంధించిన ఫలితాలు మాత్రం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. భూపాలపల్లి, మైబాదు ఈ పరకాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, మరోపక్క ఒకవేళ వరంగల్ జిల్లాలో సున్నితమైన ప్రాంతాలు ఉంటే గనుక అక్కడ పర్యవేక్షణ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా భద్రతా చర్యలు ఉన్నాయి? ఏదైనా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ కౌంటింగ్ హాల్లో మొత్తం 40 టేబుల్స్ వేసారు నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి ఉంటారు. వారి సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వారి సమక్షంలోనే ఏజెంట్లు ఇటు అభ్యర్థులు అయితే ఉంటారు. ఈ క్రమంలో ఇవన్నీ కూడా సీసీ కెమెరా అబ్జర్వేషన్ లో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సున్నితమైనటువంటి ప్రాంతాలు చూసుకుంటే మాత్రం ఇటు మైబాద్ కౌంటింగ్ కేంద్రం అదేవిధంగా భూపాలపల్లి ఇక్కడ పరకాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనగామ ప్రాంతాల మీద కాస్త ఏదో అభ్యర్థుల మధ్య కాస్త ఇదివరకే గొడవలు జరిగాయి. ఎందుకంటే పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాస్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ జరిగేటువంటి అంశాల్లో మాత్రం ఏమైనా కొద్దిపాటి డిఫరెన్స్ తోటి గెలిచిన అభ్యర్థులు ఉంటే మాత్రం అటువంటి వారు అభ్యర్థన చేసే అవకాశం ఉంటుంది, బయట ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా నిర్వహించేందుకైతే పోలీసులు నిమగ్నమయ్యారు. సుమారుగా పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంటుంది. ఒకవైపు ఏదో కూడా కౌంటింగ్ హాల్ దగ్గర ఉండటం, అదేవిధంగా మెయిన్ గేట్ కూడా, అదేవిధంగా 200 మీటర్ల పైగా అంటే 3 అంచెల భద్రత నేపథ్యంలో ఇక్కడికి ఎవరిని అనుమతించకపోవడం, ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు సంబంధించిన వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఐడి కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని సెన్సిటివ్ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకున్న పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఒక నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఎన్నికల నియమాల్ని ఎవరు కూడా ఉల్లంఘించిన క్రమంలో వారికి కూడా ఎన్నికల నియమాల ప్రవర్తన కింద కూడా కేసులు అయితే నమోదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంతమంది కేవలం పోలింగ్ కేంద్రాలు దూసుకురావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అందులో ప్రచారాలు నిర్వహించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి అధికారులతో దోషిగా ప్రవర్తించడం, అలాంటి ఘటనల నేపథ్యంలో పోలీసు వారిపై కూడా కేసులు అయితే నమోదవుతాయి. కానీ ఇక్కడ కౌంటింగ్ సంబంధించిన నేపథ్యంలో కూడా ఏదైనా ర్యాలీలు నిర్వహించిన అనుమతి లేకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఏతున్నా కూడా ఏదైనా
ఇంకు సంబంధించినటువంటి అంశాలు అయితే మిగతా సంబంధించిన రిటర్నింగ్ అధికారిపై దురుసుగా ప్రవర్తించడం, ఇతరులతో ఏమైనా దాడులో పాల్పడితే మొత్తం వారిపై కూడా ఎన్నికల సంఘం సంబంధించి కొన్ని ప్రవర్తన నియమాలు ఉంటుంది. దానికి అనుకూలంగా అయితే కూడా కేసులు నమోదే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్, వరంగల్ లో పార్టీల పరంగా చూసుకున్నట్లయితే అక్కడ వారి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఎవరికి ఎక్కువగా పోటీ కనిపిస్తుంది అనుకోవచ్చు? ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతం మాత్రం నిన్నటి వరకు కూడా అభ్యర్థులు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా తర్జన భర్జనగా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరికొద్దిసేపట్లో వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీలు వీరంతా కూడా ఎవరికి వారు ఉన్నటువంటి సర్వేలు నిర్వహించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తమదే పై చేయి అంటూ కూడా ఒకరిపై ఒకరైతే రిజల్ట్ ను సోషల్ మీడియాలో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో తేటతెల్లం కానున్నాయి. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా తామే గెలుస్తామంటే ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలో గెలిచినటువంటి రిజల్ట్ ను మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ తన ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీజేపీ పార్టీకి పట్టునట్టు ప్రాంతాల్లో తమ ఉనికిని కోల్పోకూడదు, తన ఉనికిని కాపాడుకునేందుకు కూడా వారు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమ కూడా ఒక గెలుస్తామని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా తేలాంటి కూడా మధ్యాహ్నం వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సుమారుగా 10 గంటల వరకే కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి అంచనాకు ఎలా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఓట్ల లెక్కింపు విషయంలో ఏమైనా సమస్య వస్తే గనక బ్యాకప్ ప్లాన్స్ ఏమైనా తీసుకున్నారా అధికారులు? ఎస్, అంటే ఓటింగ్ సంబంధించినట్టు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎందుకంటే అదంతా కూడా గత అనుభవంలో ఉన్నటువంటి అధికారులు ఉండటం ఏతుందో వారు కౌంటింగ్ సంబంధించినటువంటి బాక్స్ ను కూడా అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలోనే సీల్ అయితే ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఒక బాక్స్ నుంచి కూడా అవన్నీ కూడా వేరు చేస్తారు. చేసేటువంటి క్రమంలో పూర్తిగా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అభ్యర్థులు ఏజెంట్లు ఉన్న క్రమంలో అవన్నీ కూడా గుర్తులు చూపించినటువంటి ఒక్కొక్క బాక్సులు అయితే వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వేసిన తర్వాత అవన్నీ కూడా కట్టలు కడతారు. ఒక్కొక్క కట్ట 50 చొప్పున కూడా ఓట్లను కట్టిన తర్వాత అవన్నీ కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తిగా అందరి సమక్షంలోనే కొనసాగుతుందని చెప్పచ్చు. ఇక్కడ మిగతా సంబంధించి ఎవరు కూడా అనుమతించారు, వీరి సమక్షంలో కొనసాగుతుంది. అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం. మరోవైపు ముందుగా అయితే కూడా ఇప్పుడు 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన ఆ తర్వాతకి మిగతా సంబంధించినటువంటి ఓట్లను లెక్క పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతకి సుమారుగా ఒక్కొక్క రౌండ్ కూడా తర్వాత అయితే కూడా వెంటనే కూడా ఫలితాలను విడుదల చేస్తారు అధికారులు. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత గెలుపు ఊరేగింపుల పైన ఏమైనా ఆంక్షలు విధించారా అధికారులు? ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఆంక్షల నుంచి ఎవరు కూడా గెలుపు అదేవిధంగా ఓటర్లకు సంబంధించిన ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా డీజేలు మిగతా సంబంధించిన సౌండ్ సిస్టమ్ సంబంధించిన అవి బైక్ ర్యాలీలు కానీ ఎలాంటివి కూడా లేవని చెప్పి స్పష్టంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ అయితే ఒక మీడియా సమావేశాలు తెలపడం జరిగింది. ఎవరు కూడా అనుమతి లేకుండా కూడా ర్యాలీ నిర్వహిస్తే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి స్పష్టంగా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎవరికి కూడా నినాదాలు చేయడం, గుంపులుగా ఉండడం అవన్నీ కూడా నిషేధం అంటూ కూడా పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.